ఏదో తెలిసిన బాగా రిలేటివ్స్ అమ్మాయిని అన్నట్టుగానే అనిపించింది. సో అలా చూడగానే ఓకే అనిపించింది. మనసున బంధమే వేద మంత్రమై. ఐ లవ్ యూ మోర్ దెన్ మీ అక్క. నేను చాలా మిస్ అవుతున్నా. ఇంకా 1 డేనే ఉంది. You have a special place in my heart, అక్క. అయితే మా కొడుకు పుట్టినస్ ఉంది. మాకు అన్ని ఆస్తులైనా ఏదైనా మాకు అన్నీ కలిసి వచ్చినాయి. అయినతోటే మా ఇంట్లో లక్ష్మి ఫస్ట్ మెయిన్. నన్ను ఎలా చూసుకున్నాడో ఇన్ని ఇయర్స్, సో ఫ్యూచర్లో మా వదిన్ని కూడా బాగా చూసుకుంటాడని కాన్ఫిడెన్స్ ఉంది. సో మా వదిన కూడా మా అన్నని మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటున్నా. పేషెన్స్ చాలా ఎక్కువ, అప్పుడప్పుడు తొందర పాట ఎక్కువ ఉంటుంది. నా షాపింగ్ మొత్తం తను నాకు తోడుగానే ఉండేవాడు. ఆల్మోస్ట్ అన్నిట్లో తనే ఉన్నాడు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 3 మంత్స్లో షాపింగ్కి అటు ఇటు కలిసాం. లైక్ మంచి అండర్స్టాండింగ్ వచ్చింది. లైక్ డిస్టెన్స్ అనేది లేదు, ఇప్పుడు చాలా క్లోజ్గా ఉంది. సో నౌ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫైన్. హర్షించి మోగించే మన పెళ్లి బాజాలే, ఓ మేళాలే, ఓ తాళాలే, వర్షించి దీవించే పైనుంచి మేఘాలే. మా ఇంట్లో మేము ఒక 1-2 ఇయర్స్ మా ఇంట్లోనే చదువుకున్నాడు. ఫస్ట్ క్లాస్. మా అమ్మకు చాలా ఇష్టం, మా నాన్నకు ఇంకా ఫుల్ ఇష్టం. ఈయన ఏ తప్పులు చేసినా మా ముగ్గురికే తిట్లు పడేది. మేము తప్పులు చేసినా మా ముగ్గురికే తిట్లు పడేది. ఈయన గ్లాసు వాటర్ అడబెట్టి నేను ఒకసారి తాగిన, మా అమ్మ నన్నే తిట్టింది. తాగిపించండి, నా గ్లాస్ తీసుకున్నాడని నన్నే తిట్టిండు. మళ్ళీ వచ్చి ఈ నన్నే తిట్టిండని నా పేరు చెప్పిండు. మా అమ్మ నన్ను పొట్టు తిట్టింది. చిన్నప్పుడే నాకు బంగారు లాంటి చెల్లి పుట్టింది. ఆ బంగారు లాంటి చెల్లిని అల్లారు ముద్దుగా పెంచుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. మీదికి బంగారమే కానీ చూడడానికి రాక్షసి. అలాంటి చెల్లెకి బంగారు లాంటి బావ దొరికినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శాశ్వతమైన సంతకమే చేసావోలే, చెరుసగమే చేయాలి నీ పయనం తోడు నీడై. సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటై. ఎలా చూసుకోవాలి, తనకు కూడా ఎన్ని వరీస్ ఉంటాయి, ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయని. సో మంచిగా చూసుకుంటాం, మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి, అదే చాలు. వాళ్ళ ఫ్యామిలీ నేచర్ అయితే చాలా బాగుంటుంది, అందరితో కలిసిమెలిసి ఉండేలా అనిపిస్తుంది. నేను వెళ్తున్నా కాబట్టి వాళ్ళతో ఫ్రీగా అందరం కలిసి ఉండాలి అని కోరుకుంటూ